ఈ కథ పేరు కన్నీరు నుండి పుట్టిన ఒక అద్భుతం. అర్జున్ మీరా దంపతులకు 7 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కావాలని 5 సంవత్సరాలుగా కలలు కనేవారు. ఒకరోజు మీరా గర్భపరీక్ష చేసుకున్నప్పుడు 2 గీతలు చూసిన ఆ క్షణం వారి ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. మీరా కళ్ళల్లో కన్నీళ్లు, అర్జున్ చేతుల్లో ఎన్నో ఆశలు. చివరికి వారి కల నిజమవుతుందన్న భావన. మీరా తనతో పెరుగుతున్న చిన్ని ప్రాణాన్ని ఊహించేది. పొట్ట లోపల చిన్ని చిన్ని వేలు తన్ను పట్టుకున్నట్టుగా, ఇంకా అర్జున్ తన బిడ్డకు నడక నేర్పుతున్నట్టు, సైకిల్ తొక్కిస్తున్నట్టు కలలు కంటూ ఉండేవారు. అలా వాళ్ళ ఇల్లు ఆశలతో వెలుగులతో నిండిపోయింది. ఒక ఉదయం మీరాకు ఏదో అలసటగా అనిపించింది. ఆస్పత్రికి తీసుకువెళ్ళగా డాక్టర్ చెప్పిన మాట వారి ప్రపంచాన్ని కూల్చివేసింది. క్షమించండి, గర్భం నిలవలేదన్నారు. మీరా హృదయం ఒక్కసారిగా ముక్కలైంది. అర్జున్ ఆమెను గట్టిగా పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ అతని మనసులో కూడా అదే కన్నీరు ఉంది. వారికి ఆదరణ ఇవ్వాల్సిన ప్రపంచమే అదే వారికి బాధని ఇచ్చింది. ప్రజలు మాటలు మాట్లాడారు, చులకనగా చూశారు, మీరాను నిందించారు. ఆమెదే తప్పంట, సరైన జాగ్రత్తలు తీసుకోలేదంట, తల్లిగా అవ్వటం ఆమె వల్ల కాదు అన్నారు. ఈ బాధతో సూటిపోటి వాళ్ళ మాటలతో మీరా అర్జున్ ఫంక్షన్స్కి కూడా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మీరా రాత్రులు నిశ్శబ్దంగా ఏడ్చేది. తన చేతుల్లో ఏమీ లేని విషయం గురించి తలుచుకుని గిల్టీగా భావించేది. ప్రతి మాట, ప్రతి చూపు ఆమె మనసును మరింత బాధపరిచింది. అర్జున్ ఆమె చేయి పట్టుకుని ఇలా చెప్పాడు, ఈ నష్టం నీది కాదు, నీ తప్పు కాదు, నువ్వు ఈ ప్రపంచంలోనే బలమైన మహిళవి మీరా అని అన్నాడు. కొద్ది రోజులు గడిచాయి. నొప్పి తగ్గకపోయినా జీవితం నెమ్మదిగా ముందుకు నడిపింది. ఒకరోజు మళ్ళీ మీరా ఇంట్లో గర్భపరీక్ష చేసుకున్నప్పుడు ఈసారి కూడా 2 గీతలే. వాళ్ళిద్దరికీ మాటలు రావటం లేదు. ఈసారి భయమున్నా ఆశ కూడా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళ ప్రేమతో జాగ్రత్తగా గడిపారు. చివరికి ఆ రోజు వచ్చింది. అర్జున్ చేతిలో ఒక చిన్ని అబ్బాయి. చిన్ని వేళ్ళు, చిన్ని శ్వాస, చిన్ని కాళ్ళు తనని తాకుతున్నాయి. ప్రపంచం మార్చే శక్తి తన చేతుల్లో ఉందని భావించాడు. మీరా తన బిడ్డను గట్టిగా కౌగిలించుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీరు. ఈసారి బాధవి కాదు, సంతోషం, గర్వం, ఆశ అన్నీ కలిపిన ఆనంద బాష్పాలు. ఇదే నేను కోల్పోయాను కదా, ఇదే నాకు తిరిగి వచ్చిందన్న అద్భుతం అని ఆమె భావించింది. వాళ్ళు చివరికి తల్లిదండ్రులయ్యారు. కన్నీళ్ల నుండి, నిందల నుండి ఉప్పెనలా వచ్చిన ప్రేమతో తమ చిన్ని అబ్బాయితో కొత్త జీవితం ప్రారంభించారు. మరి ఈరోజు కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కథ రోజుకొకటి వస్తుందండి నా తరపు నుంచి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.